ఆగస్టు 11, 2018 శుక్రవారం ఉదయం 10 గంటలు. ఆ రోజు స్టేషన్లోని దాదాపు 60 మందికి పైగా కానిస్టేబుల్స్, హోంగార్డ్స్, హెడ్ కానిస్టేబుల్స్ మరియు మిగతా అధికారులంతా డ్రిల్ చేస్తూ ఉన్నారు. అయితే అదే సమయంలో ఆ స్టేషన్లో విధులు నిర్వహించే ఓ కానిస్టేబుల్ 5 నిమిషాలు లేటుగా స్టేషన్లోకి ఎంట్రీ ఇచ్చాడు. ఆ కానిస్టేబుల్ రావడాన్ని చూసిన ఆ స్టేషన్ సర్కిల్ ఇన్స్పెక్టర్, "ఏయ్, వచ్చాడయ్యా సారు, చూడండి" అంటూ ఆ కానిస్టేబుల్ ని దగ్గరకు పిలిచాడు. దాంతో ఆ కానిస్టేబుల్ ఇక తనకు పనిష్మెంట్ తప్పదనుకున్నాడు. కానీ స్టేషన్లోని అధికారులందరి ముందు 10 నిమిషాలు పనిష్మెంట్ ఇవ్వాల్సిన సిఐ లేటుగా వచ్చాడనే కారణంతో సరిగ్గా 1 గంట సమయం పాటు పనిష్మెంట్ పేరుతో డ్రిల్ చేపించి ఆ కానిస్టేబుల్ ని అవమానిస్తూ అందరి ముందు అతని పరువు తీస్తూ మానసికంగా, వ్యక్తిగతంగా ఆ కానిస్టేబుల్ పై తన పర్సనల్ గ్రడ్జ్ తీర్చుకున్నాడు సిఐ. ఆ సిఐ మాటలకు స్టేషన్లోని అందరూ ఆఫీసర్లు సైతం నవ్వడం మొదలుపెట్టారు. అలా గంట సమయం పాటు ఆ కానిస్టేబుల్ పై సెటైర్లు వేస్తూ నవ్వుకున్నారు సిఐ. సిఐతో పాటు ఇంకొందరు అధికారులు. ఇక అక్కడి నుండి మధ్యాహ్న సమయంలో ఆ కానిస్టేబుల్ లంచ్ చేయటానికి వెళ్లాడు. విపరీతమైన ఆకలి అవుతోంది. కానీ తినడానికి మనసు రావటం లేదు. 60 మంది పోలీస్ అధికారుల ముందు పొద్దున జరిగిన అవమానమే గుర్తొస్తోంది. కన్నీళ్లు పెట్టుకున్నాడు. ఏం చెయ్యాలి అని ఆలోచించాడు. చివరికి పెన్ను తీసుకొని ఓ పేపర్పై తన రిజిగ్నేషన్ లెటర్ రాసి వెళ్లి సిఐకి ఇచ్చాడు. సిఐ షాక్. కానీ ఇలా పెన్నుతో రాస్తే చెల్లదు, డీటీపీ చేసుకొని తీసుకురా అని చెప్పాడు సిఐ. పొద్దున జరిగిన అవమానానికి బెదిరిస్తున్నాడేమో అనుకున్నాడు. కానీ 10 నిమిషాల్లో రిజిగ్నేషన్ లెటర్ ని డీటీపీ చేసుకుని తీసుకొచ్చి ఇచ్చాడు. సాయంత్రానికి స్టేషన్లో లీవ్ పెట్టి అక్కడి నుండి వెళ్లిపోయాడు.